వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. సిల్వర్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? సిల్వర్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? అసలు సిల్వర్లో ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. నా పేరు భానుప్రసాద్. నేను ఒక ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు గత కొద్ది కాలంలో గోల్డ్ అనేది ఎక్కువ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. గోల్డ్ కంటే ఎక్కువ కూడా మనకు సిల్వర్ అనేది రిటర్న్స్ ఇచ్చింది. వరల్డ్ వైడ్ మార్కెట్లో మనకు సిల్వర్ అనేది 150% వరకు మనకు రిటర్న్స్ అయితే రావడం జరిగింది. మనకు ఇండియన్ మార్కెట్లో దాదాపు ఈ 2 ఇయర్స్ నుంచి 50% రిటర్న్స్ అయితే రావడం జరిగింది. అంటే మనకు 150 to 50% రిటర్న్స్ అయితే రావడం జరిగింది. మనకు సిల్వర్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అయితే చేస్తున్నారు. అట్లాగే ఆర్నమెంట్ రూపంలో కానీ అట్లాగే కొన్ని రకాల వస్తువుల వినియోగంలో కూడా సిల్వర్ అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ప్రజెంట్ సోలార్ ప్యానల్స్లో సిల్వర్ని యూస్ చేస్తున్నారు. అట్లాగే ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్లలో అట్లాగే ఈవీ బ్యాటరీస్లలో మనకు సిల్వర్ అయితే వాడుతున్నారు. కొన్ని మెడిసినల్ ప్రాపర్టీలో కూడా మనకు సిల్వర్ని యూస్ చేస్తున్నారు. మెడికల్ పర్పస్లో కూడా సిల్వర్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అయితే చేస్తున్నారు. సిల్వర్ అనేది చాలా రకాలుగా ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి సిల్వర్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. కాబట్టి వరల్డ్ వైజ్గా సిల్వర్ పైన చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో దీనివల్ల గ్లోబల్గా మనకు సిల్వర్ ప్రైస్ అనేది చాలా పెరగడం అయితే జరిగింది. దాదాపు 150% అయితే రిటర్న్స్ అయితే రావడం జరిగింది. హై రిటర్న్స్ ఇచ్చినటువంటి ప్రోడక్ట్ సిల్వర్ అయితే ఉంది. సో ఎవరైతే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారు ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే సిల్వర్ ప్రైస్ అనేది కూడా ఫ్యూచర్లో కూడా పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు సిల్వర్ యొక్క కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిల్వర్ ప్రైస్ అయితే ఆటోమేటిక్గా పెరుగుతుంది. బట్ చాలామంది లంసమ్గా సిల్వర్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే సిల్వర్ ప్రైస్ అనేది వొలటాలిటీగా ఉంటుంది. ఎవరైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎస్ఐపి ద్వారా సిల్వర్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో సిల్వర్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. సో డైరెక్ట్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, త్రూ మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సిల్వర్ ఈటీఎఫ్స్కి సంబంధించినటువంటి ఫండ్స్ అయితే మనకు ఉంటాయి. సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ టు ఫండ్ అనేటువంటి చాలా రకాల ఫండ్స్ ఉంటాయి. దాంట్లో బెస్ట్ ఫండ్స్ ఏమిటి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ప్రతి ఫండ్ యొక్క ఏఎం ఎంత, దాంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది మనకు అసెట్ ప్లేస్ అనేటువంటి ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఇది. దీంట్లో మనకు ఆల్ ఫండ్స్ అనేటువంటి ఇట్లా ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనము సిల్వర్ అని టైప్ చేసినట్లయితే టాప్ సిల్వర్ ఫండ్స్ అయితే మనకు కనిపిస్తాయి. సిల్వర్ అని టైప్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చినటువంటి ఫండ్ వచ్చేసి ఐసిఐసి ప్రుడెన్షియల్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అనేటువంటి గ్రోత్ ప్లాన్ ఇది. దీంట్లో మినిమం వచ్చేసి 100 రూపీస్. ఈ ఫండ్ యొక్క సైజ్ వచ్చేసి 5,907 crores అయితే ఈ ఫండ్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ 3 ఇయర్స్ రిటర్న్ కనుక చూసినట్లయితే 56% రిటర్న్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్. దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 100 రూపీస్. ఫండ్ సైజ్ వచ్చేసి 1,173 CR అయితే ఉంది. ఇక్కడ 3 ఇయర్స్ రిటర్న్స్ కనుక చూసినట్లయితే 56.4% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి ఎడల్వేఎస్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అనేది ఇది రీసెంట్లో వచ్చినటువంటి ఫండ్ ఇది. దీని యొక్క ఫండ్ సైజ్ వచ్చేసి 68 CR. దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్. దీని యొక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 100 రూపీస్. ఫండ్ సైజ్ వచ్చేసి 3,281 CR. ఇది 3 ఇయర్స్లో ఇచ్చినటువంటి రిటర్న్ వచ్చేసి 56.7 రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి డిఎస్పి సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఇది గిట రీసెంట్గా మనకు లాంచ్ అయినటువంటి ఫండ్ ఇది. దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 100 రూపీస్. ఫండ్ సైజ్ వచ్చేసి 712 CR అయితే ఉంది. మెరైన్ అసెట్ గోల్డ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ గ్రోత్ ప్లాన్ ఇది. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5,000. ఫండ్ సైజ్ వచ్చేసి 804 CR అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎడల్వైస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ గ్రోత్ అనేది ఉంది. ఇక్కడ మనకు గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇక్కడ మన గోల్డ్ అట్లాగే సిల్వర్లో రెండింటిలోకి మన ఇన్వెస్ట్మెంట్ అయితే వెళ్తుంది. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో గోల్డ్ అట్లాగే సిల్వర్ రెండు ప్రైస్ అయితే పెరుగుతుంది కాబట్టి గోల్డ్ అట్లాగే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ ఇది. దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 100 రూపీస్. ఫండ్ సైజ్ వచ్చేసి 1,941 CR అయితే ఉంది. మనకు 3 ఇయర్స్ రిటర్న్స్ వచ్చేసి 45.2% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి యాక్సిస్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ మినిమం 100 రూపీస్. అట్లాగే ఫండ్ సైజ్ వచ్చేసి 197 CR అయితే ఉంది. కోటాక్ సిల్వర్ ఈటీఎఫ్ అట్లాగే టాటా సిల్వర్ ఈటీఎఫ్, యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్, ఎస్బీఐ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్, ఇట్లా చాలా రకాల ఫండ్స్ అయితే మనకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు నిపాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 100 రూపీస్. ఫండ్ సైజ్ వచ్చేసి 3,706 CR అయితే ఉంది. ఇది 3 ఇయర్స్లో ఇచ్చినటువంటి రిటర్న్ వచ్చేసి 56.5% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్,
అట్లాగే బంధన్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్, అట్లాగే గ్రో సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్స్ అనేటువంటి ఇట్లా గోల్డ్ సిల్వర్ సంబంధించినటువంటి ఇట్లా చాలా రకాల ఫండ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఫండ్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్, నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్, తర్వాత హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్. అట్లా ఇక్కడ లాస్ట్లో మనకు కనిపిస్తున్నటువంటి ఫండ్ వచ్చేసి నిపాన్ ఇండియా ఏదైతే ఉందో నిపాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ అనేది, ఇది కూడా మంచి ఫండ్ ఇది. సో ఇప్పుడు మనం లాస్ట్లో డిస్కస్ చేసినటువంటి ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సో డైరెక్ట్గా మనకు ఈటీఎఫ్లో కాకుండా ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ త్రూలో ఈటీఎఫ్లోకి మన ఇన్వెస్ట్మెంట్ అయితే వెళ్తుంది. సో ఇక్కడ సిల్వర్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే ఫ్రీగా మీకు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మీ గోల్ బేస్డ్గా మీకు మంచి పోర్ట్ఫోలియోని డిజైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.